వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఫోక్సో కేసులో చెవిరెడ్డి క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. బాలికపై అత్యాచారం జరిగిందని అసత్య ప్రచారం చేశారని కేసు నమోదైంది. తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెం పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. భాస్కర్ రెడ్డిపై ఎస్సీ/ఎస్టీ చట్టం ఫోక్సో కింద కేసును నమోదు చేశారు. తనపై పోలీసులు పెట్టిన కేసును కొట్టివేయాలని భాస్కర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఎస్ మూర్తి, ఏదైతే తిరుపతి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన ఇప్పటికే ఎర్రవారిపాలెం పోలీసులు కూడా అక్కడ ఫోక్స్ ఫ్యాక్స్ కేసు కూడా నమోదు చేశారు. అక్కడ స్థానికంగా ఉండే ఒక బాలికపై కూడా అప్పట్లో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఒక బాలిక పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపైన కూడా అక్కడ వాళ్ళ కుటుంబానికి చెందిన కొందరు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన కూడా కేసు నమోదైంది. ఏదైతే అతని పైన ఫోక్స్ ఫ్యాక్టో కేసు నమోదైందో దానిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి అతని పైన కోర్టులో కూడా ఈ ఛార్జ్ షీట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపైన కూడా ఏదైతే కేసు నమోదు చేశారో దాని మీద కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక పిటిషన్ తనకు కేసు కొట్టివేయాలని చెప్పేసి కూడా ఒక క్వాష్ పిటిషన్ కూడా అతను హైకోర్టులో కేసు వేశారు. అతని కేసు ఏదైతుందో ఈ రోజు హైకోర్టులో విచారణ చేపట్టింది. ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తూ కూడా క్వాష్ పిటిషన్ దాఖలు చేశారో దానిపైన హైకోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. అయితే ఈ క్వాష్ పిటిషన్ ని చెవిరెడ్డికి ఏదైతే వేశాడో ఆయన ఆ క్వాష్ పిటిషన్ కూడా హైకోర్టు కొట్టివేసింది. అయితే ఒక విధంగా చెప్పాలంటే మటుకు ఇది మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అతని ఏదైతే క్వాష్ పిటిషన్ కొట్టివేసిందో దీంతో ఇక పోలీసులు కూడా ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేసే అవకాశం ఉంటుంది. ఏదైతే ఆ బాలిక పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేసి అతని మీద కేసు నమోదైందో ఆ కేసు విషయంలో కూడా పోలీసులు కేసు విచారణ వేగవంతం చేసే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకుంటూ హైకోర్టులో చిక్కు ఎదురవడంతో అతనికి ఇక ఈ కేసు మటుకు చిక్కులు ఎదుర్కొనే పరిస్థితి తప్పదు. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ కేసు నుంచి ఎలా ముందుకు వెళ్తారో మనం చూడాల్సి ఉంటుంది. మూర్తి. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.